ఇంకా ఘోరమైన విషయం, హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని చెప్పి ఇప్పుడు మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. మీరే కదా రాసింది, ఇన్వెస్టిగేషన్ చేసి జర్నలిస్ట్ మిత్రులే రాసిండ్రు, ఊరికే రాయరు కదా. మరి ఇంత ఘోరంగా జరుగుతూ ఉన్నాయి, ప్రజల్లోకి వస్తూ ఉంటే ఇంకా మీదంగా నేను కడిగిన ముత్యాన్ని మేలిమి వజ్రాన్ని అనుకుంటా లీగల్ నోటీసులు మాకు ఇస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. కేటీఆర్ మహాశయ, ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆల్ ఫోన్ ట్యాపింగ్స్ లీడ్ టు కల్వకుంట్ల కుటుంబం. అది కేసీఆర్ గారా, కేటీఆర్ గారా, ఇంకెవరైనా కుటుంబ సభ్యులా అనేది విచారణలో తేలుతుంది. కానీ ఖచ్చితంగా ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు వెళితేనే ఈ ఫోన్ ట్యాపింగ్లు అన్నీ జరిగినవనేది ఈరోజు తెలంగాణలో 6 ఏళ్ల పిల్లవాడి నుంచి 60 ఏళ్ల ముసలివాడి వరకు ఎవరిని అడిగినా కూడా ఇదే సమాధానం చెప్తారు. ఎంత దారుణం, దుర్మార్గం అంటే ఒక బీజేపీ ఎమ్మెల్యే తన ఇంట్లో జరిగే శుభకార్యానికి కార్డు ఇద్దామని పోతే లోపల మీటింగ్ జరుగుతుంటే స్క్రోలింగ్లు వచ్చినాయి. ఆ కుటుంబ సభ్యులే లీక్ చేసిర్రు మీడియాకి, ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నాడు అని. అంటే అంత దౌర్భాగ్యంగా రాజకీయ విలువ లేకుండా ప్రవర్తించిన కుటుంబం మీ కుటుంబం. అందుకే ఆ తర్వాత ఎవ్వరు కూడా అసలు ఎవరు కలవడానికి కూడా భయపడేవారు వేరే పార్టీ వాళ్ళు. వాళ్ళని పోతే కండువా కప్పేస్తారని చెప్పి ప్రచారం చేసి వాళ్ళ క్యారెక్టర్ను అసాసినేషన్ చేసిన చరిత్ర మీ అందరిది. అంతెందుకు, 2009లో టికెట్లు అప్పుడు బాగా ఒత్తిడి ఉండే, పొత్తులో టికెట్లు కొందరు కోల్పోతుంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము, మాకు ఆశ చూపించారు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను ఖర్చు పెట్టించారు అని చెప్పి అభ్యర్థులు, క్యాండిడేట్లు అంటే ఎమ్మెల్యే కావాలి అని కోరుకొని లక్షల రూపాయలు నియోజకవర్గాల్లో వీళ్ళు చెప్తే ఖర్చు పెట్టిన వాళ్ళు ఏడా ఇంటి మీదకి వస్తారో అని చెప్పి ఎవరు ఎక్కువ లొల్లి చేస్తున్నారో, అరే స్క్రోలింగ్ కొట్టరా ఒకటి ఫలానా టికెట్ ఆయనకి అని చెప్తే టక్కున స్క్రోలింగ్ వచ్చేది. ఆ టికెట్ కన్సిడరేషన్ ఉండదు, ఏముండదు, కానీ వాళ్ళని సాటిస్ఫై చేయాలి టెంపరీగా. అటువంటి కుట్రలు కుతంత్రాలు చేసిన కుటుంబం అయ్యా మీది.